గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను మీ వెంకట శ్రీనివాస్ గారిని. మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. చిన్నప్పుడు మనం స్కూల్ అయిపోయిన వెంటనే స్కూల్ బయట చిన్న చిన్న బర్త్డే కొట్లు ఉండే. అక్కడికి వెళ్ళి మనం అంకుల్ చెక్కోడి ఎవరంటే బాబు ఎన్ని అనేవాడు. మరి 1 రూపీకి ఎన్ని వస్తాయి అంకుల్ అంటే 4 వస్తాయమ్మా అనేవాడు. సరే అంకుల్ 4 చెకోడీలు ఇవ్వండి అని చెప్పి ఆ 4 చెకోడీలు కూడా మనం ఏం చేసేవాళ్ళం, ఏళ్ళకి పెట్టుకుని ఫింగర్స్ కింద ఇలాగ ఆడుకుంటూ తినేవాళ్ళం. కానీ ఈరోజు మేము ఈ వీడియోలో చూపించే చెకోడీ మాత్రం సలార్ సినిమాలో కర్త అంటే జగపతి బాబు గారు చేతి గడియం అంత ఉంటుంది. ఏంటి నమ్మరా? అయితే చూసేయండి. మాది 1973 అండి ప్రారంభం. మా ఫాదర్ చేశారు. అది క్వాలిటీ అంతా మనకు నచ్చినట్టు అండి. బయట ఏది రెడీమేడ్ కొనడం కానీ చేయడం కానీ ఏముండదు. అంతా మన సొంత ప్రిపేరింగ్. బియ్యం అని వరిపిండి ఆడించడం అని, శనగపిండి అని ఏదైనా కూడా మన సొంత తయారు తప్ప బయట ఏమి ఉండవండి. మధ్యాహ్నం 12-12:30 ఆ టైం అవుద్ది. పొద్దున్న 6:30 కల్లా వస్తాను. 6:30కి వస్తే అన్నీ రెడీ అయ్యేదానికి 12 అవుతుంది. ఎలా అంటే అది చెగోడి పిండి ఉడకబెట్టాలండి. వరిపిండి, వాటరు, జీలకర్ర, కారం, సాల్ట్ ఆ 4 ఐటమ్స్ వేస్తాను. ఇంకేం వేయండి. అంటే మైదా చెగోడి నిల్వ అవుతుంది. 4 రోజులు అని 3 రోజులు అని అది నిల్వగా ఐటమ్ అండి. మన ఓన్లీ వరిపిండి అండి. వరిపిండి వల్ల ఏంటంటే ఇప్పుడు మనం రైస్ ఎలా పాడైపోద్దండి సాయంత్రానికి, మరుసటి రోజుకి. ఇది ఏ రోజు ఆ రోజు తప్ప తెల్లారి మరుసటి రోజు పని చేయదండి. అదే మన దగ్గర ఫేమస్ అండి. లోపల మెత్తగా ఉంటుంది, బయట గ్రిప్సీగా ఉంటుంది. పైన కారపొడితో నంచుకుని తినాలి. మా ఫాదర్ గారి నుంచి అది అలా రన్నింగ్ అవుతుందండి. ఇంకా దాన్ని మార్చే ఉద్దేశం మనకు లేదు, పెంచే ఉద్దేశం లేదు, తగ్గించే తెలియదు. రేటు అలా పెంచుకుంటూ వెళ్తున్నాను. నాకు తెలిసింటే అయితే ఎక్కడా లేదండి. అంతా నెంబర్ 1 క్వాలిటీ వాడతానండి. వీక్లీ కూడా ఆయిల్ తీసేస్తానండి. బేరం బట్టి వీక్లీ 10 డేస్ కానీ 7 డేస్ కానీ 6 డేస్ కానీ బేరం బట్టి ఒకవేళ అటు ఇటుగా వారం 10 రోజుల్లో మొత్తం ఆయిల్ తీసేసి మళ్ళీ ఫ్రెష్ ఆయిల్. దానివల్ల ఏంటంటే ఒకవేళ పట్టుకెళ్ళిన దూరం తెల్లారి తినాలంటే స్మెల్ రావడం కానీ ఏదైనా హెల్త్ ఇబ్బంది కానీ అలాంటిది ఉండదండి. అది తేడా. ఈస్ట్, వెస్ట్, ఏలూరు, విజయవాడ, హైదరాబాద్, ఇలా ఏలేశ్వరం చాలా చాలా ఖాతాలు ఉన్నాయి. తణుకు, తాడేపల్లిగూడు. ఈ చెకోడీ తినాలంటే ఇక్కడికే రావాలండి. ఇక్కడే ఫేమస్ అండి బాగానే. ఇంకెక్కడ దొరకదు కూడా మనకి. ఈ సైజులో కూడా దొరకదు. కారపొడి ఉండాలండి ముందు. టేస్ట్ కారపొడి లేనిది అసలు బాగోదు. దీంతో తింటేనే బాగుంటుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరికైనా తినచ్చు. హెల్దీ ఫుడ్ ఇది. వంటకాలన్నీ వాడేవన్నీ శుభ్రంగా నీట్గానే వాడతారు. ఇందులో ఏమీ తేడా ఉండదు. ఈవినింగ్ అయితే అసలు ఖాళీ ఉండదు. అసలు ఎక్కడ దొరకదండి ఇది. ఇక్కడే ఫేమస్ అండి ఫస్ట్ నుంచి. మాకైతే గత 30 ఏళ్ళ నుంచి తెలుసు. బాగా ఫేమస్ అండి. ఏం తినాలని ఆకలేస్తుందని ఇక్కడికి వస్తాం. మంది ఒకటి తింటే చాలా కడుపు నిండిపోద్ది. అమౌంట్ గురించి అదేం ప్రాబ్లం ఉండదు. దాని దగ్గర రుచిగానే ఉంటుంది ఇది. నేను ఇక్కడ జ్యువెలరీ షాప్లో 13 ఇయర్స్ నుంచి చేస్తున్నాను సార్. నాకు తెలిసిన కానీ ఇక్కడ బజ్జీలు కానీ, ఈ చెగోడీ కానీ, బ్రెడ్ బజ్జీ కానీ చాలా ఫేమస్. ఎక్కడెక్కడ నుండో కూడా ఇక్కడ నుంచి వస్తారు సార్. అలాగే వైజాగ్ నుండి కానీ, కాకినాడ కానీ ఎక్కడికి వచ్చినా ఈ బజ్జీ కానీ, చెగోడీ కానీ టేస్ట్ చేస్తే కానీ ఎవరు వెళ్ళదు సార్. బాగా ఫేమస్. ఇంచుమించు 25 ఇయర్స్ నుండి వ్యాపారం చేస్తున్నారు సార్. ఈ చెగోడీ కానీ, బజ్జీ కానీ ఓవరాల్ ఆంధ్రాలో ఎక్కడ ఉంటుంది సార్, రాజమండ్రిలో ఎక్కడ ఉంటుంది. బాగా ఫేమస్. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది సార్. అసలు టేస్ట్ అయితే చూసుకోగలరు సార్. చట్నీస్ కానీ, కారపొడి కానీ ఏదైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది సార్. అది కూడా కారపొడి కూడా ఇక్కడ ఉన్న టేస్ట్ అయితే నేను ఇప్పుడు వచ్చి అక్కడ చూడలేదు సార్. ఇది చాలా పెద్ద ఫేమస్ సార్. ఎక్కడెక్కడో వైజాగ్ ఎవరు వచ్చినా సరే రాజమండ్రి వస్తే టేస్ట్ చేస్తూనే వెళ్తారు సార్. దీనికి గొప్ప ప్రత్యేకత ఉంది. క్వాలిటీ అయితే సూపర్ సార్. అసలు క్వాలిటీ కానీ ఏది కానీ అసలు రాజీ పర్లేదు సార్. వీళ్ళు బాగా ఫేమస్ఫుల్ సార్. ఎక్కడెక్కడ నుండి వచ్చి దీన్ని టేస్ట్ చేస్తే వెళ్తారు సార్. ఆయిల్ క్వాంటిటీ కూడా చాలా బాగుంటుంది సార్. ఆయిల్ కూడా ఉండదు సార్. చాలా బాగుంటుంది. ఇంత ఎండలో వచ్చి తింటారు సార్. నైట్ అయితే అసలు ఖాళీ ఉండదు సార్. మార్కెట్కి వచ్చారంటే ఇక్కడికి వచ్చి దీన్ని టేస్ట్ చూస్తే కానీ మార్కెట్ నుండి ఎవరు వెళ్ళదు సార్. ఈ షాపు మా తాతగారు మొదలెట్టారండి. మా తాతగారి ఐడియా ఇదంతా. మా తాతగారు స్టార్టింగ్లో 5 పైసలకి అమ్మేవారు. తర్వాత ఇప్పుడు 25 రూపాయలకి వచ్చింది. ఇది మనకి మధ్యాహ్నం 12 నుంచి ఉంటాయి. చెగోడీ అయితే మ్యాక్సిమం సాయంత్రం 6 దాకా ఉంటాయి. చెగోడీ స్పెషల్ వచ్చి సైజు ఎక్కడ ఉండదు. ఇంకా అది పైన కరకరలాడుతుంది, లోపల మెత్తగా ఉంటుంది. దానివల్ల జనాలందరూ దాన్ని ఇష్టపడతారు. మ్యాక్సిమం ఇది మన రాజమండ్రి కాకుండా వేరే వేరే ఊర్లు కూడా తీసుకెళ్తూ ఉంటారు. చాలా ఊర్ల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు. హైదరాబాదు, విజయవాడ, అప్పుడప్పుడు పార్సిల్ కూడా వెళ్తాయి. ఇది అయితే మా తాతగారే మొదలెట్టారు. మా తాతగారికి అనిపించిందండి ఈ పెద్ద సైజ్ వేయడం. మా తాతగారి నుంచే వచ్చింది. మా తాతగారి నుంచి మా నాన్నగారు నేర్చుకున్నారండి. కస్టమర్ రెస్పాన్స్ బాగుంటుందండి. అందరూ కూడా వెళ్ళిన వాళ్ళందరూ కూడా బాగున్నది, టేస్ట్ బాగున్నది అని చెప్పి వెళ్తారు.
డైలీ కూడా కొత్త కొత్త మనుషులు వచ్చి బాగున్నది, ఎప్పుడు తినలేదు, టేస్ట్ కూడా అవి చాలా బాగున్నాయని చెప్పి వెళ్తూ ఉంటారండి. మనకి లిమిటెడ్గా ఉంటాయి కాబట్టి వాయి తీసేలోపు కొంతమంది జనాలు వెళ్ళిపోతూ ఉంటారు దొరక్క, కొంతమంది ఏమో ఉంటారు ఇంకో వాయి వచ్చేదాకా కొంతమంది ఉంటారు, మిగతా వాళ్ళు వండలేని వాళ్ళు వెళ్ళిపోతారండి. తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలోనే చాలా పేరు, చాలామంది కస్టమర్స్ ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. వాళ్ళ ఇంటికి విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి తింటుంటారు. క్వాలిటీకి మారిపోయారు, అయినా చాలా మనసు పెట్టి చేస్తారు. ఐటమ్ క్వాలిటీ అలాగే ఉంటుంది, ఆ సైజు చాలా రీజనబుల్ రేటు. ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు. నేనే నా మిత్రులకి నేను హైదరాబాద్ పంపిస్తుంటాను ఎప్పుడైనా వాళ్ళు ఫోన్ చేస్తే. ఈవెన్ రైలు కూడా పట్టుకెళ్ళి ఇచ్చిన రోజులు ఉన్నాయి, ఫ్లైట్ కూడా పట్టుకెళ్ళి ఇచ్చిన రోజులు ఉన్నాయి. వీరు మెయింటైన్ చేసి క్వాలిటీ అంత బాగుంటుంది కాబట్టి ఎక్కడెక్కడి నుంచో మాత్రం ఇక్కడికి ఈ క్వాలిటీ కోసం మాత్రం స్వామి గారి పెద్ద చెగోడీలు పెద్ద బజ్జీలు పేరు చెప్పి వస్తుంటారు. ఇంకా లేదండి, నాకు తెలిసి బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ స్వామి గారి సెంటర్లో తప్ప ఇంకెక్కడ ఉండదు. ఈ దిలీప్ పెద్ద చెగోడీలు ఈ సెంటర్లో తప్ప ఇంక నాకు తెలిసి నాకు పరిచయం ఎక్కడా లేదు. కొన్ని దశాబ్దాల నుంచి చూస్తున్నాం, 20-30 సంవత్సరాల నుంచి అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. ప్లేస్ మారినా మాత్రం అదే క్వాలిటీ అదే ఇది ఇస్తున్నారు. టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు ఒక్కసారి తిన్నారనుకో మళ్ళీ ఆయన గుర్తు వచ్చేలా చేస్తుంది స్వామి గారి చెగోడీని. అంత పేరు ఉన్నది, అందుకే అంతమంది ఎక్కడెక్కడి నుంచి వస్తారు. ఈవినింగ్ టైం అయితే కొత్త సినిమా రిలీజ్ అయితే ఏ విధంగా ఉంటారు, బ్లాక్లో టికెట్లకి ఆ విధంగా ఉంటారు. సాయంత్రం అయితే ఎప్పుడైనా రెగ్యులర్గానే ఇక్కడికి వస్తే ఇక్కడే ఈ బాగుంటాయండి. ఎక్కడ ఈ చుట్టుపక్కల ఎక్కడ దీని టేస్ట్ రాదు. ఇప్పుడు రాజమండ్రి వచ్చినా కంపల్సరీగా ఏ టైం అయినా ఏదోటి తిని వెళ్తాను. ఇక్కడ చెగడులు చాలా బాగుంటాయండి. ఇప్పుడు భోజనం టైం అయిపోయింది, అయినా భోజనం చేయలేదు, తినేసి ఇంటికి వెళ్ళిపోయాక భోంచారు. అబ్బాయి అక్కడ లేదండి, ఇంకా చిన్నవి ఉంటాయి, ఈ సైజు అక్కడ లేవు. ఈ మాత్రం ఆ సైజు అక్కడ వేయరు. మన రాజమండ్రి వారి కేవీ స్వామి రోడ్లో ఉన్న రాజమండ్రి స్నాక్స్ షాప్ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇవాళ స్వామి గారు చేతి రుచుల్లో భాగంగా ఇవాళ చెకోడీ ఉందంటే దానికోసం ఫోన్లో ఆర్డర్లు పెట్టి ఇవాళ ఒక గంటలోనే అయిపోయే పరిస్థితి. చెకోడీ ఒక అద్భుతమైన క్వాలిటీ ఇస్తుంటారు. ఈ జిల్లాలోని ఎక్కడ కూడా ఆ చెకోడీ అంత క్వాలిటీ ఎక్కడ కూడా ఆ క్వాలిటీ ఎక్కడ దొరకదు. ఈ క్వాలిటీలో ఆ చెకోడీకి ఉన్న ఒక రకమైన ఆ పిండి కలపడం ఏంటి ఆ స్వామి గారు అద్భుతంగా తయారు చేస్తుంటారు. దీనికోసం ఫోన్లోనే కాకుండా లైన్లో ఒక గంట సేపు నుంచి ఉంటే కానీ దొరకని వస్తువు అయిపోయింది ఇక్కడ. ఒకప్పుడు నల్మల్ సందు అంటే వేరే వాటికి ఫేమస్. ఇవాళ రోజు వీధిలోకి వచ్చారంటే కంపల్సరీ చెకోడీ కొనుక్కొని ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరు ప్రయాణం చేసే పరిస్థితి ఉంటుంది. చుట్టుపక్కల ఊర్ల నుంచి అందరూ ఇక్కడ వచ్చే వెంటనే ముందు ఇక్కడ ఏదైతే చెకోడీలు బజ్జీల బండి ఉందో ఇక్కడికి వచ్చి స్వామిగారి షాప్ దగ్గరికి పలకరించి అవి పార్సల్ పట్టుకొని ఇంటికి వెళ్ళే వ్యవస్థ ఎక్కువ ఉంటుంది. ఇది చాలా నాణ్యతతో కూడుకున్న ఫుడ్. ఇది ఐటమ్ ఎక్కడ ఆయిల్ విషయంలో కానీ ఆ పిండి విషయంలో కానీ ఏ రోజున కాంప్రమైజ్ అవ్వకుండా స్వామి గారి నాణ్యతతో కూడుకున్న ఐటమ్ అందిస్తున్నారు. చూసారా, ఇది చెకోడీ సైజు, దీని వెయిట్ వచ్చేసి 150 నుంచి 200 గ్రామ్స్ ఉంటుంది. ఇక్కడ ఈ చెకోడీ తినడానికి దగ్గర రాజమండ్రి చుట్టుపక్కల గ్రామాల నుంచి అందరూ కూడా ఇక్కడ రాజమండ్రికి ఏ పని మీద వచ్చినా ఈ చెకోడీని మాత్రం టేస్ట్ చేయకుండా వెళ్ళట్లేదు. సో తప్పకుండా మీరు కనుక ఇటు సైడ్ కనుక వస్తే రాజమండ్రి సైడు తప్పకుండా ఈ చెకోడీని టేస్ట్ చేయండి. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. నిజంగా వాళ్ళు చెప్పినట్టే పైనంతా క్రిస్పీగా లోపల మెత్తగా గుల్లగా చాలా అద్భుతంగా ఉంది. ఇంకో విషయం ఇక్కడ తెలిసింది ఏంటంటే మనకి ఇది పూర్తిగా వరిపిండితో చేసిన చెకోడీ, మైదా చెకోడీ అయితే కాదు. సో తప్పకుండా టేస్ట్ చేయండి. కెమెరా పర్సన్ గణేష్తో వెంకట శ్రీనివాస్ గాని రాజమండ్రి నుంచి సైనింగ్ ఆఫ్.